నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఎలాంటి కుదుపులు లేకుండా ప్రయాణిస్తుంటే గాల్లో తేలినట్లుంటుందని అంటుంటాం. కానీ గతుకుల రోడ్లకు మించి కుదుపులు గాల్లోనే ఎక్కువ సంభవిస్తాయన్న విషయం తెలుసుకోవాలి. వీటి దెబ్బకు ఒక్కోసారి ప్రయాణికుల ప్రాణాలు కూడా పోతుంటాయి. తాజాగా సింగపూర్ ఎయిర్లైన్స్ విమానం ఇలానే కుదుపులకు లోనై ఓ ప్రయాణికుడు మరణించగా 30 మందికి పైగా గాయపడటం సంచలనం సృష్టిస్తోంది. బాధితుల్లో 2 భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అసలు విమానాల్లో గాల్లో ఉన్నవేళ ఎందుకు ఇలా జరుగుతుందనే చర్చ మొదలయ్యింది. అస్థిరంగా ఉన్న గాలి దిశ, వేగంలో గణనీయమైన మార్పు చోటు చేసుకోవటాన్ని ఎయిర్ టర్బులెన్స్ అంటారు. ఇది విమానాన్ని నెట్టివేయటం లేదా కిందకు తోసేయటం చేస్తుంది. చాలా వరకు ఈ పరిస్థితి మేఘాలపైన లేదా కింద ఉన్న గాలి కారణంగా చోటు చేసుకుంటుంది. వీటిల్లో చాలా వరకు స్వల్పంగానే ఉంటాయి. కానీ క్యూములోనింబస్ తుఫాను మేఘాల సమీపంలో విమానం ప్రయాణించే సమయంలో ఇవి తీవ్రంగా ఉంటాయి. విమానాలకు ముఖ్యంగా క్లియర్ ఎయిర్ టర్బులెన్స్ అనే పరిస్థితి భయానక అనుభవాలను మిగులుస్తుంది. వాస్తవానికి వీటిని గుర్తించటం చాలా కష్టం. ఆ ప్రాంతంలో మేఘాలు కనిపించవు. ఆకాశంలో సన్నటి మార్గంలో వేగంగా గాలి ప్రయాణించే జెట్ స్ట్రీముల వద్ద ఈ పరిస్థితి ఉంటుంది. ఇలాంటివి ఉపరితలానికి 40,000 నుంచి 60,000 అడుగుల ఎత్తులో చోటు చేసుకుంటాయి. సాధారణ మార్గంలో కంటే ఈ జెట్ స్ట్రీములు ఉన్న చోట్ల గాలి వేగం కనీసం 100 మైళ్లు అధికంగా ఉంటుంది. వీటి కారణంగా చుట్టుపక్కల గాలి అస్థిరమైపోతుంది. విమానాలు ఈ మార్గంలో ప్రయాణించే సమయంలో తీవ్రమైన కుదుపులకు లోనవుతాయి. ఒక్కో సందర్భంలో ప్రయాణికులను క్యాబిన్లోకి విసిరికొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. సింగపూర్ ఎయిర్లైన్స్ విమానం ఇటువంటి పరిస్థితిలోనే చిక్కుకుంది. 35,000 అడుగుల ఎత్తులో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఐరోపా నుంచి ఉత్తర అమెరికా వైపు ప్రయాణించే మార్గాల్లో ఇటువంటి పరిస్థితులు తరచూ కనిపిస్తూ ఉంటాయి. వీటిని తప్పించుకొని విమానాలు ప్రయాణించటం దాదాపు అసాధ్యం. సాధారణంగా విమానాలను దారుణమైన టర్బులెన్స్లను తట్టుకునేలా నిర్మిస్తారు. అత్యంత అరుదుగా మాత్రమే అవి విమానాలను ధ్వంసం చేయగలుగుతాయి. ఈ నేపథ్యంలో పైలట్లు సాధ్యమైనంత వరకు గాలి అస్థిర ప్రవాహాల్లోకి వెళ్లకుండా చూసుకుంటారు. అవసరమైతే విమానాన్ని నెమ్మదింపచేయటం వంటివి చేస్తూ ఉంటారు. వీటిలో చిక్కుకున్న వేళ ప్రయాణికులను సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అప్రమత్తం చేస్తూ ఉంటారు. వీటిని పాటించిన వారు క్యాబిన్ లో ఏదో మూలకు విసిరేసినట్లు పడిపోయే ప్రమాదం ఉంది. కాకపోతే ఇలాంటి పరిస్థితి అత్యంత అరుదుగా చోటు చేసుకుంటుంది. అమెరికాలోని విమానయాన సంస్థలు 2009-2022 మధ్యలో ఇలాంటి ఘటనలు కేవలం 163 మాత్రమే చూసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కానీ వాతావరణ మార్పుల కారణంగా గత 10 ఏళ్లలో ఈ పరిస్థితులు 55% పెరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో FAA వైమానిక రంగ వాతావరణ విభాగం టర్బులెన్స్ పరిస్థితులకు అవకాశమున్న ప్రదేశాలను గుర్తించి ముందుగానే పైలట్లను హెచ్చరిస్తాయి. దీనిని బట్టి ప్రయాణ మార్గాలను ప్లాన్ చేసుకుంటారు. ఈ టర్బులెన్స్ల కారణంగా విమానాల్లో విడిభాగాల అరుగుదల, దెబ్బతినటం వంటివి అధికంగా చోటు చేసుకుంటాయి. ఒక్క అమెరికాలోని వైమానిక రంగం ఏటా 150 నుంచి 200 మిలియన్ డాలర్లను వీటి కారణంగా వెచ్చించాల్సి వస్తుంది. విమానాల్లో సీటు బెల్ట్లను ధరించని వారే ఈ టర్బులెన్స్ ప్రమాదాల్లో గాయపడుతున్నట్లు అమెరికాలోని నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డు చెబుతోంది. టర్బులీ అనే వెబ్సైట్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,50,000 వైమానిక మార్గాలను అధ్యయనం చేసింది. శాంటియాగో, చిలీ, బొలీవియా మధ్య ప్రయాణించే మార్గంలో టర్బులెన్స్లు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించింది. ఇక కజకిస్తాన్లోని అల్మాటీ నుంచి కిర్గిస్తాన్లోని బిష్కెక్ మధ్య గగనతల మార్గం 2వ స్థానంలో ఉంది. నాష్వెల్లీ, దుర్గం మార్గం తృతీయ స్థానంలో నిలిచింది.